హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ బీసీసీఐ మనీ ఎలా సంపాదిస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెడుతుంది, బీసీసీఐ ఐపీఎల్ను ఎలా కండక్ట్ చేసింది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతుంది అని ఫ్రెండ్స్. బీసీసీఐ ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా పెద్ద స్టోరీ. నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మనందరికీ చిన్నప్పటి నుంచి ఎలా అయినా క్రికెట్ అవ్వాలని ఒక కోరిక ఉంటుంది. కానీ మన ఫ్యామిలీ పరిస్థితి వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతాం. సో మన క్రికెట్ చూసి మనమేదో ఆడుతున్నట్టు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. 1909లో స్టార్ట్ అయిన ఐసీసీ అసలు బీసీసీని కన్సిడర్ చేయలేదు ఫ్రెండ్స్. కానీ మన ఇండియాలో ఉన్న క్రికెట్ పిచ్చికి ఐసీసీకి 75% రెవెన్యూ ఇండియన్ ద్వారానే వస్తుంది ఫ్రెండ్స్. మనం బీసీసీ కొంతవరకు పోటీ ఇచ్చేది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అండ్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ఫ్రెండ్స్. ఐపీఎల్లో ప్లేయర్స్ సెలెక్ట్ చేసిన విధానం మనకు అన్ని స్టేట్లో కలిపి ఒక 1000 to 1500 సెలెక్ట్ చేస్తే దానిలో ఒక 700 to 800 మందిని తీసుకుంటారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకు రెండు యూజెస్ ఉంది. ఒకటి, టాలెంటెడ్ ప్లేయర్స్ బయటికి రావడం ఇండియా మొత్తం నుంచి. రెండు, మంచి స్పాన్సర్షిప్ చేసుకొని బీసీసీఐ మనీ సంపాదించడం. బీసీసీఐ స్టేట్స్లో ఉన్న గ్రౌండ్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా, క్రికెట్ బ్రాడ్కాస్ట్ ద్వారా, ప్లేయర్స్కి షర్ట్లో వాళ్ళ కంపెనీస్ వేసుకోవడం ద్వారా ఇన్ని విధాలుగా మనీ సంపాదిస్తుంది ఫ్రెండ్స్. బీసీసీఐ లాస్ట్ ఇయర్ ఇండియన్ గవర్నమెంట్కి 1109 crores ట్యాక్స్ కట్టింది ఫ్రెండ్స్. బీసీసీఐ ఐపీఎల్ నుంచి $300 million ఎర్న్ చేసింది. అది అప్రాక్సిమేట్లీ ఎంత అంటే ఒక ఆల్మోస్ట్ 2000 crores వరకు ఎర్న్ చేసింది ఫ్రెండ్స్. మన బీసీసీఐ మన 2023లో వరల్డ్ కప్ ఇండియాలో కండక్ట్ చేసినప్పుడు దానికి 22,000 crores వరకు ఎర్న్ చేసింది ఫ్రెండ్స్. ప్రతి ఇయర్ బీసీసీఐ తన రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకుంది. లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం 6,558 crores సంపాదించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బీసీసీఐ ఎలా ఖర్చు పెడుతుంది అని చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసారంటే బీసీసీఐ యాన్యువల్ సెంట్రల్ కాంట్రాక్ట్స్ గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్. A+ కేటగిరీ అని, ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి కేటగిరీ అని. మోరోవర్ ఇక్కడ మీరు వాళ్ళ శాలరీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన బీసీసీఐ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని, ఐపీఎల్లో వాళ్ళ కాంట్రాక్ట్స్ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కాకుండా బీసీసీఐ తన మనీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసింది ఫ్రెండ్స్. అదే కాకుండా సెక్యూరిటీ చెక్స్ బాగా పెంచింది. మళ్ళీ మన ప్లేయర్స్కి శాలరీస్ అండ్ ప్లేయర్స్ రిటైన్ అయ్యే వాళ్ళకి పెన్షన్స్, గవర్నమెంట్కి ట్యాక్సెస్, ఇన్ని విధాలుగా కూడా మనీ ఖర్చు పెట్టింది ఫ్రెండ్స్ మన బీసీసీఐ. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఐపీఎల్ బిజినెస్ మోడల్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.